నమస్కారం బాలకోట గారు. నమస్తే సీని గారు. సార్, ప్రాంతీయ పార్టీలు దేశంలో ఒక రాష్ట్రానికి వెన్నెముకలాగా పట్టుకొమ్మల్లో ఉండేటివి. కానీ ఈ గత 20 ఏళ్ళుగా, రెండు దశాబ్దాలుగా జాతీయ ఉమ్, పార్టీలు చిన్న అంటే వీక్ అయిపోయిన ప్రాంతీయ పార్టీలు తినేస్తూ వస్తున్నాయి. మొదట్లో కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, ఉమ్, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుంది ప్రాంతీయ పార్టీలని. ఇప్పుడు రీసెంట్గా అంటే ఉమ్, టీడీపీ 2019లో ఓడిపోయాక ఆల్మోస్ట్ క్లోజ్ చేద్దామని చూశారు. అనుకోకుండా జనాల్లో స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అలాగే ఉమ్. 2023లో తెలంగాణలో బీఆర్ఎస్ కోల్పోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా వీక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆ పార్టీ మనుగడ ఏంటో తెలియదు. అట్ ది సేమ్ టైం అక్కడన్నా కనీసం వాళ్ళకి చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయి. 39 సీట్లు అంటే ఆల్మోస్ట్ 40% సీట్లు వచ్చినట్టే తెలంగాణ అసెంబ్లీలో. కానీ ఇక్కడ ఉమ్. ఏపీలో కేవలం 15% సీట్లు కూడా లేవు. అంటే సారీ 10% సీట్లు కూడా లేవు. 7-8% సీట్లు ఉన్నాయనుకుంటా ఉమ్. వైసీపీకి. ఏంటి ఈ పార్టీ పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఏంటి? మనగలుగుతుందంటారా? లేదంటే జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ బలపడి వీళ్ళ ఓట్ బ్యాంక్ లాగేస్తుందంటారా? ఎందుకంటే వీళ్ళు బతికిందే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ బలంగా పుంజుకునేసి దీన్ని ఆ, తినేస్తుందంటారా? అందుకు మోడీ గారు సహకరిస్తారంటారా? ఏంటి మీ విశ్లేషణ చెప్పండి సార్. ఈ పార్టీల భవిష్యత్తు ఏంటి? తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ ఏపీలో వైసీపీ. సీని గారు నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు భారతదేశంలో రాజకీయ పార్టీ అంటేనే జాతీయ పార్టీలు అండి. జాతీయ పార్టీలే రాజకీయ పార్టీ. మొట్టమొదట ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల యొక్క హక్కుల కోసం, ఆయా రాష్ట్ర ప్రజల యొక్క మనోభీష్టం కోసం ఆయా సందర్భాల్లో వచ్చిన పార్టీలు. కొన్ని ప్రాంతీయ పార్టీలు అయితే జాతీయ పార్టీ నుంచి విడివడి వచ్చినాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు స్వతహాగా ఆ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవం కోసం వచ్చింది. ఉదాహరణకి మీకు మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు వచ్చారు. వాళ్ళ హక్కుల కోసమో వాళ్ళ కోరికల కోసమో వచ్చారు. చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచే విడిపోయింది. మీకు ఆఖరికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన రాష్ట్ర హక్కుల కోసమో, రాష్ట్రంలో జరిగే ఉద్యమాల కోసమో, లేదంటే కొత్త ఎజెండాతో వచ్చిన వ్యక్తి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, వాళ్ళ నాన్నగారు 2 సార్లు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలోనే జీవించారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరుక్షణమే అందులో నుంచి ఇటు వచ్చాడు. కాబట్టి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనే ఒక పదం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే చెప్తా ఉంటుంటారు. ఇప్పుడు ఇంకో మాట కూడా ఏంటంటే, జాతీయ పార్టీల ఉనికికి కొన్ని ఆటుపోట్లు వచ్చినా, అధికారం కోల్పోయినా ఉన్నా పెద్దగా నష్టం ఉండదండి. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం అధికారం కోల్పోతే దాదాపుగా కనుమరుగవటానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీకు టీఆర్ఎస్, తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి అదే. ఇప్పుడు కేసీఆర్ గండల గండుడే కదా, హరివీర భయంకరుడే కదా, అపర చాణక్యుడే కదా, గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు తెలిసిన మాంత్రికుడే కదా, 10 ఏళ్ళు రాజ్యాధికారం అనుభవించాడు కదా. తెలంగాణ తెలంగాణకి బొట్టు కాటుక చీర నేనే అంటాడు కదా. మాటలు నేర్చిన అధికార చిలక. బొమ్మలోనే ఏమైంది? ఇప్పుడు మా మాటలు మా నేర్చిన మా చిలక. అధికారం ఆ మాటలు నేర్చిన చిలక. ఇప్పుడు అధికారం పోగానే ఏమైంది? ఎందుకని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు కాంగ్రెస్ లోకి? అంతే ఉంటుంది ప్రాంతీయ పార్టీల పరిస్థితి. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్లో ఈ 11 మంది ఎమ్మెల్యేలు, తర్వాత శాసన మండలిలో ఉన్న ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీలోకో, జనసేనలోకో, భారతీయ జనతా పార్టీలోకో వెళ్ళిపోయే పరిస్థితే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఆ చేరికలను ఆహ్వానిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి, అంటే వైసీపీకి శత్రు పార్టీ కాబట్టి తటపటాయిస్తుంది. అంటే మరి తీసుకుంటే పార్టీలో ఏమన్నా అసంతృప్తి వస్తుందా, వ్యతిరేకత వస్తుందా అని చెప్పి ఆచితూచి అడుగులేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు 2014-19 మధ్య కూడా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ తీసుకున్న తర్వాత అది వివాదం అయింది. అది రాజకీయంగా ఇబ్బందిమైన కార్యక్రమం అయింది. తర్వాత వైసీపీ పార్టీ కూడా 4 తీసుకుంది తెలుగుదేశం వాళ్ళని.
అది కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ ప్రయత్నంలో ఈ 11 మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని తెలుగుదేశం పార్టీ దగ్గర తీసుకుంటుందా లేదనేది కొద్దిగా వేసి చూడాలే కానీ, అంటే కొంతమందిని తీసుకుంటుంది, మరి తీసుకోకుండా ఉండదు. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు మాత్రం అటు పోవచ్చు. కాబట్టి ఏదైనా జరగవచ్చు సీని గారు. కాబట్టి ఏమంటే ప్రాంతీయ పార్టీలు చాలా గురుతరమైన బాధ్యతగా చాలా ఒదిగి పార్టీ నిర్వహించాలి. మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసా? అసలు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ప్రమాదాలు ఇంకో ప్రాంతీయ పార్టీకి రాల చరిత్రలో. రామారావు గారు చనిపోయినప్పటి నుంచి కానీ, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పర్వంలో, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనే ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని హత్య చేసేందుకు. ఇక వేరే ఆల్టర్నేటివ్ లేక కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తెచ్చింది. దానికి కేసీఆర్ గారు దాని యొక్క ఉపయుక్తం చేసుకొని వినియోగించుకొని రాష్ట్ర విభజన కోసం అహోరాత్రులు దాని గురించి గొడవ చేసేసి ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా భావ ప్రేరీకరణ ప్రతీకార చర్యలు జరిపి రచ్చ చేసి హింసాత్మక చర్యలు కూడా పాల్పడి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మేము బీఆర్ఎస్ గా చేరతాము, మాకు అధికారం అక్కర్లేదు, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే చాలని చెప్పి చాలా నమ్మించే మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇవన్నీ చేశారు. కానీ అలాంటి యొక్క ఆటుపోట్లు కూడా తెలుగుదేశం పార్టీ నిలబడి తట్టుకొని తెలంగాణలో బలహీనపడ్డా కూడా ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగిండు. కాబట్టే మళ్ళీ 2019, 20, 24 మధ్య వైసీపీని 151 సీట్లతో గెలిచిన వైసీపీని ఓడించి మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. అందుకని ప్రాంతీయ పార్టీల నిర్వహణ అనేది నాయకులకు చాలా కష్టసాధ్యం, చాలా గురుతరమైన బాధ్యత, చాలా ఒదిగి ఉండాలి. లేకపోతే జాతీయ పార్టీలు తిమింగళాల్లో గల నోరు తెరిస్తే చెక్కమంటే వెళ్ళిపోతాయి. ప్రాంతీయ పార్టీలను మింగేస్తుంది జాతీయ పార్టీ. మీకు భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్న ప్రక్రియలో ఈ చీలికలో ముఖ్యమంత్రి దగ్గర ఇప్పుడు మహారాష్ట్ర కానీ కర్ణాటక నేపథ్యం కానీ ఏం జరిగినాయి? ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడమే కదా. మీరు తమిళనాడు తీసుకోండి, తమిళనాడు ఏమైపోయింది? అన్నాడీఎంకే. అంటే జాతీయ పార్టీల యొక్క వైఖరి అలా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటారా, వెళ్ళిపోతారా, ఏదైనా జరగవచ్చు. పైపెచ్చు అదేమి ప్రజల్లో కూడా వ్యతిరేకమైన అంశం కాదు. ప్రజలను కూడా అలవాటు చేశారుగా. ఇప్పుడు ఈ పార్టీలో ఉండి రేపు పొద్దున ఆ పార్టీలోకి వెళ్తే ప్రజలేమో అబ్జెక్షన్ పెట్టాలా, అదొక ఆచారం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళకపోతే తప్పు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా క్యూలు కడుతుంటుంటే తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఎక్కడ కూడా అదే జరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఇది జరుగుతుంది అది జరగదు అనేది ఒకప్పుడు వింత, ఇప్పుడేం వింతలేం అక్కర్లా. ఏదైనా జరగవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎమ్మెల్సీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అరిగో లేదంటే ఆయన దూరం అయ్యి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కనుక పద్ధతి మార్చుకోకుండా విధానం మార్చుకోకుండా జాగరూకత లేకుండా కనుక 2019, 24 దూరంలోనే ఎవడ మాట అనకుండా నేనే రాజు, నేనే మంత్రి, నేనే మోనార్కు, అంతా నా ఇష్టమైన అంటే ఇబ్బంది పడిపోతారు. కాబట్టి పద్ధతిని మార్చుకుంటే ఏమన్నా కార్యకర్తలు నాయకులు ఏమన్నా ఉంటారు. కార్యకర్తలు నాయకులు లేని పార్టీ ఉంటేనేమి ఉండకపోతేనేమి. కాబట్టి ఏదైనా చాలా ఇబ్బందికరమైన వాతావరణం, ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసి జాతీయ పార్టీలలోకి పోవచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు. మరి ఆయా పార్టీ నాయకులు ఎలా తీసుకుంటారు? చాలా గడ్డు కాలం అండి శ్రీను గారు. వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చాలా గడ్డు కాలం. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావటం, అది ఊహకే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మింగుడు పట్టాల. ఆయన ఆ రోజు ఇప్పటికీ కూడా ఓటమిని జీర్ణించుకోలేక ఆయన కుడివైపున ఒకసారి ఎడవైపున ఒకసారి చూసుకొని నేనే పాపం చేశా, నా డబ్బులు ఏమైపోయినాయి, నేను 34 సార్లు బటన్ నొక్కా, ఈ బటన్ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఏం జరిగింది అని చెప్పేసి ఏదో చింతామణి నాటకంలో కానీ చెప్పినట్టుగా కొట్టేది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. కాబట్టి సమీక్షించుకోవాలి. మీరు అన్నట్టుగా వస్తున్నాయి వార్తలు, ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే మాట యథార్థం. ఒక నెల రోజులు గడిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ దారిలో నడిచే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ధన్యవాదాలు సార్. చూద్దాం, మరి మీరు చెప్పినట్టు ఒక 1 మంత్లో క్లారిటీ వస్తుంది, ఎస్పెషలీ ఈ ఎమ్మెల్సీల విషయంలో.
ఎలాగూ ఇంకా అసెంబ్లీలో అంటే క్లారిటీ వచ్చేసింది, అది డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి అక్కడ అయిపోయినాయి. ఈ ఇప్పుడు వీళ్ళంటే మరి సపోర్ట్గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు మరి చూడాలి మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి. అంటే వాళ్ళు వాళ్ళ పార్టీలో కొనసాగితే మంచిదే ప్రజాస్వామ్యానికి, కానీ ప్రజాస్వామ్యం పాటిస్తారా లేకపోతే గత 15 ఏళ్ళుగా రాజకీయం అధికారం పక్షం వైపే అందరూ మొగ్గు చూపుతున్నట్టు మారిపోతారో చూడాలి మరి. ధన్యవాదాలు సార్.